చందమామ కథ ఒకరిని మించి ఒకరు. పూర్వం మన దేశంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆ కాలంలో కర్కల్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకి విగ్రహాలు చెక్కించటం అంటే అభిలాష. ఆయన ఆ శిల్పిని రప్పించి 25 అడుగుల ఎత్తుగల పరమేశ్వరుని విగ్రహం తయారు చేయమన్నాడు. అందుకు ఆ శిల్పి, ఓ అదెంత పని, చెక్కిస్తాను అని చెప్పి 3 మాసాలు అయ్యేసరికి రాజు కోరిన గొప్ప విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. విగ్రహాన్ని చూసి రాజు మురిసిపోయాడు. అంత ఎత్తైన విగ్రహం మన దేశంలో అంతవరకు లేనే లేదు. దేశ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ విగ్రహాన్ని చూసి మెచ్చుకోవటం వల్ల ఆ రాజు ఖ్యాతి దశ దిశలా ఇట్టే వ్యాపించింది. శిల్పికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి పంపాడు రాజు. శిల్పి బహుమానాలు అందుకొని తన ఊరు పోతూ ఉంటే రాజుకి ఒక భయం వేసింది. ఈ శిల్పినే మరొక మహారాజు ఎవరైనా పిలిపించి ఇంతకన్నా ఎక్కువ బహుమానం ఇచ్చి ఇంతకన్నా గొప్ప విగ్రహాన్ని తయారు చేయించుకుంటాడేమో. అప్పుడు ఆ విగ్రహం ముందు ఈ బొమ్మ తక్కువైపోయి తన కీర్తి తరిగిపోతుందేమో అని. ఇంక బొమ్మలు చెక్కడం సాధ్యం కాకుండా వాని కుడి చెయ్యి నరికించి వదిలాడు రాజు. శిల్పి స్వగ్రామం చేరుకొని తనకు రాజు చేసిన ద్రోహాన్ని తలుచుకొని దుఃఖిస్తూ ఆ రాజుపైన ఎలా అయినా కసి తీర్చుకోవాలని ఆలోచించాడు. ఈ రాజుకి బద్ధ శత్రువైన వేనూరి రాజు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు. ప్రభు, ఒక్క చెయ్యి పోయినంత మాత్రాన నా నేర్పు నశిస్తుందని అనుకోవటం ఆ రాజు యొక్క అవివేకం అని ఆ శిల్పి ఎడం చేతితో తన మీసం మెలిపెట్టాడు. ఇందుకు వేనూరు రాజు ఆశ్చర్యపోయి, అలా అయితే నీ కుడి చెయ్యి పోయినా నేర్పు నశించలేదన్నమాట అని అన్నాడు. ఎడం చెయ్యి ఉందిగా ప్రభు, సవ్యసాచి 2 చేతుల బాణాలు వేసినట్టు నేను 2 చేతులతోనూ విగ్రహాలు చెక్కగలను అన్నాడు. అలా అయితే నాకొక విగ్రహం తయారు చెయ్యి. కర్కల్ విగ్రహం కన్నా చాలా ఎత్తైన విగ్రహం తయారు చేయాలి సుమా అని ప్రోత్సహించాడు రాజు. తప్పకుండా అలాగే చేస్తాను, 36 అడుగుల ఎత్తైన విగ్రహం తయారు చేయించిస్తాను అన్నాడు శిల్పి. శిల్పి కర్కల్ రాజు పైన పూని ఉన్న పగ కొద్దీ రాత్రింబగళ్ళు పనిచేసి అనుకున్న దానికంటే త్వరలోనే ఆ 36 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు. వేనూరు రాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. కానీ ఇంతకుముందు కర్కల్ రాజుకి పట్టుకున్న భయమే ఇప్పుడు ఈ రాజుకి పట్టుకుంది. శిల్పిని వదిలిపెడితే అంతకన్నా గొప్ప విగ్రహం తయారు చేయవచ్చు. అప్పుడు తన విగ్రహం గొప్ప ఏముంటుంది ఇంకా. కర్కల్ రాజుకి తోచిన ఉపాయమే వేనూరు రాజుకు కూడా తోచింది. ఆ శిల్పి తన ఎడం చెయ్యి సహాయం వల్ల కదా ప్రజ్ఞ చూపించగలిగాడు అని అతని ఎడం చెయ్యి కాస్త నరికించేశాడు. అయితే ఏమీ, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా 2 చేతులు పోగొట్టుకున్న శిల్పికి పగ మాత్రం పోలేదు. అతడు తక్షణమే మైసూరుకి పారిపోయి శ్రవణ బెల్గోలా రాజుతో, ప్రభు, చిత్తగించారా నా పట్ల ఆ రాజులిద్దరూ చూపిన కృతజ్ఞత అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవటంతో అతనికి ఆవేశం ఆగలేదు. ఉగ్రుడయ్యాడు శిల్పి. నిప్పులు చెరిగిస్తూ ఇలా అన్నాడు, ప్రభు, ఇద్దరూ నా చేతులు నరికించారు కానీ నా బుద్ధిని హరించటం వాళ్ళ తరమవుతుందా? వాళ్ళను పుట్టించిన బ్రహ్మతరమవుతుందా అని అన్నాడు. అలా అయితే నువ్వు చేతులు లేకుండానే విగ్రహాలు తయారు చేయగలవా అని అత్యంత ఆశ్చర్యంతో అడిగాడు రాజు. తప్పకుండా చేయగలను. నా బుద్ధిని వినియోగించి నా శిష్యుల చేత తమకొక అపూర్వమైన విగ్రహాన్ని తయారు చేయిస్తాను అని చెప్పాడు శిల్పి. చేయించు అన్నాడు రాజు. శిల్పి ఒక ఆసనం అధిష్ఠించి కూర్చున్నాడు. శిష్యులకు ఆజ్ఞలిస్తూ 57 అడుగుల ఎత్తుగల గోమతేశ్వరుని విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ శిల్పి యాజమాన్యం కింద చెక్కబడ్డ బ్రహ్మాండమైన విగ్రహం అదే. అతను తయారు చేసిన ఆఖరి విగ్రహము అదే. ఏమంటే కర్కలు రాజుకి వేనూరు రాజుకి పుట్టిన దుర్బుద్ధే ఈ శ్రవణ బెల్గోలా రాజుకు కూడా పుట్టింది. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు అతని ప్రతిభ మరి ఏ ప్రభువుకు వినియోగించడానికి వీలు లేకుండా ఈ రాజు శిల్పి యొక్క శిరస్సునే నరికించి వేశాడు. శిల్పిని చంపిన రాజులు ముగ్గురు చచ్చి చాలా కాలమైంది. కానీ
ఆ మహాశిల్పి కీర్తిని చాటే విగ్రహాలు మటుకి నేటికి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. ఈ విధంగా ఆ శిల్పికి అనేకమైన ప్రజ్ఞలు ఉన్నప్పటికీ అతనికి జీవితంలో తోడ్పడలేదు సరికదా, చివరకు అతని ప్రాణాలనే బలిగొన్నాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మే నెల చందమామలో వచ్చింది. రచయిత్రి సి జయలక్ష్మి గారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కథలో ఎలా అయితే ఆ రాజులు శిల్పి యొక్క చేతులు నరికించేయడం, చివరికి తలే నరికించేయడం చేశారో, అలాగే మనం ఈజిప్ట్లోని మమ్మీలు కట్టించిన శిల్పుల్ని కానీ, దానికి పనిచేసిన వాళ్ళని కూడా ఇలాగే వాళ్ళ చేతులు నరికేయటం, ప్రాణాలు తీయడం చేశారని, అలాగే తాజ్మహల్ కట్టించిన షాజహాన్ కూడా దానికి పనిచేసిన శిల్పుల్ని వాళ్ళందరికీ చేతులు నరికించాడని వింటాము. మరి అది ఎంతవరకు నిజమో ఏమో. ఇలాంటి కథలు విన్నప్పుడు బాధగా ఉంటుంది. వాళ్ళ ప్రతిభే వాళ్ళకు చేటయ్యింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.